meetup with Ahmed is in 2019, maybe in September. So that was our first meet, and it's been 4 years until now. So yeah, I've been blessed to meet him and getting married to him. చెప్పాలంటే నేను యాక్చువల్గా అయితే ఆడపిల్లలాగా పెంచలేదు అసలు. తను నా వెల్ విషర్, గైడ్, ప్లస్ ఏదైనా మేము తల్లి కూతురులాగా ఉన్నాము. జస్ట్ ఫ్రెండ్స్. ఏం జరిగినా నా లైఫ్లో ఏం జరిగినా తనతో నేను షేర్ చేసుకుంటాను, తన లైఫ్లో ఏం జరిగినా కూడా నాతోటి షేర్ చేసుకుంటుంది. జస్ట్ లైక్ ఏ సన్, నాట్ ఏ డాటర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. मेरा ढोला वे आया ढोला, मेरा ढोला वे आया ढोला, मेरा ढोला वे आया ढोला, मेरा ढोला वे आया ढोला। ओ रब्बा मन ले दुआवा जिंदड़ी नाल गुजारा, ओ रब्बा मन ले दुआवा जिंदड़ी नाल गुजारा। हत्था दिए मेहंदी खुशियां नाल सजावा, हत्था ఏమైందంటే అహ్మద్ ఉండేసి నన్ను పార్క్లో అడిగాడు, ఇట్లా పెళ్లి చేసుకుందాము అని చెప్పి కామెడీగా అడిగితే ఏంట్రా జోకులు వేస్తున్నావా అని చెప్పేసి నేను అన్నా. తర్వాత కోవిడ్ వచ్చింది, ఇద్దరం కలిసి ఇండియా వచ్చాము. ఇండియా వచ్చిన తర్వాత కూడా అడుగుతుండే ఫ్రీక్వెంట్గా. మేము మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది, కాల్స్ మాట్లాడుకుంటున్నాం రోజు. అప్పుడు కూడా చాలాసార్లు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి చాలాసార్లు అడిగాడు. అయితే నేనుండేసి ఏముందిరా నీ దగ్గర, నీకు జాబ్ లేదు ఏం లేదు, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నేను అని అంటే, అహ్మద్ అప్పుడు 6 months 5 to 6 months కూర్చొని బాగా చదువుకొని జాబ్ తెచ్చుకున్నాడు. ఇన్ఫోసిస్లో జాబ్ తెచ్చుకున్నా, ఐటీలో జాబ్ తెచ్చుకొని మళ్ళీ నాకు జాబ్ వచ్చింది, ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును, అదే అడిగాను. देख के यूं तुझे अब ना मांगे मन मेरा कुछ भी, तू मिल गया सब मिल गया। रूखा सा था तेरे आने से सब खिल गया, सब खिल गया। दिल मेरा है जुड़ा तुझसे, दिल मेरा है जुड़ा तुझसे నేను లేకపోతే మీరు అసలు ఎట్లా బతుకుతారమ్మా అని అంటది. అంతా ఇట్లయితే కష్టమమ్మా అంటే, నేను కూడా స్ట్రాంగ్గానే ఉంటా, కానీ ఆమె అంత స్ట్రాంగ్ అయితే నేను కాదు. ఆమె వెళ్ళిన ఈ 2 daysలోనే మాకు
చాలా లోటుగా ఉందన్నమాట ఇల్లు మొత్తం. అది ఆ 2 రోజులే నేను పూడ్చలేకపోయా. ఇంకా నేను లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి అనేది నాకు చాలా బాధేస్తుంది అన్నమాట. అంటే మాకు సపోర్టివ్గా ఉంది కదా, ప్రతి ఒక్క విషయంలో హ్యాపీనెస్లో కానీ సాడ్లో కానీ సపోర్టివ్గా ఉంది. ఒకేసారి వదిలి వెళ్ళిపోయేసరికి నాకు చాలా నాకు అసలు అయితే ఏం అర్థం కావట్లే. ఇప్పుడు కూడా మాతో పాటు ఉండాలి అని అనిపిస్తుంది నాకు. అంటే మరి తప్పదు కదా, ఒక ఆడపిల్లగా తన లైఫ్ తనకు ఉంటుంది కదా. అందుకనే నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందమ్మా, నువ్వేం బాధపడవాదు, నువ్వేం చెయ్యవాదు అని నన్ను ఇంకా అర్థం చేసుకుంటూనే ఉంటుందన్నమాట. అలాగే ఉండాలి అనేది కూడా నేను ఆశిస్తున్నాను. వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలి. అల్లుడు కూడా బాగా సపోర్టివ్గా ఉంటారనమాట. మీరేం బాధపడవాకండి ఆంటీ, మీ అమ్మాయిని నేను మంచిగా చూసుకుంటాను, మంచి లైఫ్ ఇస్తాను, మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను అని బాగా ఆ మాటలు చాలు కదా. చూసుకున్నా చూసుకోకపోయినా ఆ మాట అయితే వచ్చింది కదా. అంటే లైఫ్ లాంగ్ కూడా మాకు బాగానే చూసుకుంటాడు అన్న భరోసా మాకైతే ఉంది. నీ లైఫ్లోకి ఇంకొకరు యాడ్ అయ్యారు,